వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వేసవి కాలంలో మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. ఈ పండును తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే మామిడి పండు కన్నా పచ్చి మామిడిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. పుల్ల పుల్లగా ఉంటే పచ్చి మామిడిని ఉప్పు కారం చల్లి మరీ ఆస్వాదిస్తారు. ఇక పచ్చి మామిడికాయతో తొక్కు పచ్చడి, పప్పు వంటివి చేసుకుంటారు. చేపల పులుసులో పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తే వచ్చే ఆ టేస్టే వేరు. ఇక వేసవిలో కూల్ అవ్వడానికి పచ్చి మామిడికాయతో చేసే పన్న డ్రింక్ తాగుతారు. అయితే కొందరు మాత్రం పచ్చి మామిడికాయను తినకూడదు అని నిపుణులు చెప్తున్నారు. పచ్చి మామిడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, విటమిన్ ఏ, సి వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పండిన మామిడి పండ్ల కంటే దీనిలోని క్యాలరీలు, చక్కెర పరిమాణం చాలా తక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చి మామిడిని ఎంచక్కా తినవచ్చు. గర్భధారణ సమయంలో మహిళలు పుల్లని పదార్థాలతో పాటు పచ్చి మామిడి తినడానికి ఇష్టపడతారు. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ పచ్చి మామిడికాయ కొందరికి పడదు. పచ్చి మామిడికాయ ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ వ్యక్తులు పచ్చి మామిడి తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతోంది. దీంతో సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి వస్తోంది. అయితే ఇప్పటికే జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారు పచ్చి మామిడికాయ తినకూడదు. పచ్చి మామిడి తినడం వల్ల మీ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పొల్లని రుచి ఉంటుంది. దీంతో జలుబు, దగ్గు తీవ్రం అవడంతో పాటు గొంతు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పంటి నొప్పి బాధ వర్ణించలేనిదిగా ఉంటుంది. పంటి నొప్పి వస్తే ఎంతటి స్ట్రాంగ్ వారైనా సరే వెలువెల్లాడిపోతారు. పచ్చి మామిడి తినడం వల్ల పంటి నొప్పి ఇంకా తీవ్రమవుతోంది. పంటి నొప్పి, సెన్సిటివిటీ, జలధరింపు వంటి వాటితో బాధపడేవారు పచ్చి మామిడి తినడం వల్ల సమస్యలు ఇంకా తీవ్రమవుతాయని డాక్టర్ అంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది అజీర్తి, కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు పచ్చి మామిడికాయకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పచ్చి మామిడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో దీన్ని ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి ఇంకా తీవ్రమవుతోంది. అంతేకాకుండా అతిసారం వచ్చే ప్రమాదం ఉంది. పచ్చి మామిడికాయలో ఉరిషియోల్తో పాటు మాంగిఫెరెన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అందరికీ పడకపోవచ్చు. చర్మ అలర్జీ సమస్యలతో బాధపడేవారు పచ్చి మామిడికి దూరంగా ఉండాలి. చర్మ అలర్జీ సమస్యలతో బాధపడేవారు పచ్చి మామిడి తింటే ముఖ్యంగా చర్మం మంటగా మారి పొరలుగా దురద, బొబ్బలు వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు పచ్చి మామిడి తినడం వల్ల జ్వరం లేదా దద్దుర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు పచ్చి మామిడికాయకి దూరంగా ఉండడమే మేలు అంటున్నారు నిపుణులు.